హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనుదీప్ ఇన్ఫర్మేటివ్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా జూలై 21, 2025 నాడు ప్రారంభమైన పార్లమెంట్ సెషన్స్లో భాగంగా మణిపూర్లో ప్రెసిడెంట్ రూల్ని మరొక 6 నెలల పాటు పొడిగించడం జరిగింది. అసలు ప్రెసిడెంట్ రూల్ అంటే ఏంటి, కాన్స్టిట్యూషన్లో దానికి ఉన్న ప్రొవిజన్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది ముఖ్యంగా ప్రెసిడెంట్స్ రూల్ ఆర్టికల్ 356 గురించి. ఈ ప్రెసిడెంట్ రూల్ని ఏ కారణాల్లో దీన్ని ఇంపోజ్ చేయడం జరుగుతుంది అనేది నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. అయితే ముఖ్యంగా ఆర్టికల్ 355ని బేస్ చేసుకొని, అంటే ఫారెన్ నేషన్స్ నుంచి కానీ లేదా ఆ రాష్ట్రంలో ఏదైనా ఇంటర్నల్గా డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు కానీ ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఇదొక కారణం. అయితే మరొక కారణం వచ్చేసి ఆర్టికల్ 365. ఈ ఆర్టికల్లో వచ్చేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలన్నిటికీ కూడా కొన్ని మార్గదర్శకాలను జారీ చేయడం జరుగుతుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే దాన్ని పాటించకుండా ఉంటుందో అటువంటి తరుణంలో ఈ ఎమర్జెన్సీని విధించే అవకాశం ఉంది. ఏ ఎమర్జెన్సీ? ప్రెసిడెంట్స్ రూల్ ఆర్టికల్ 356 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో ఇక్కడ ఏ రాష్ట్రమైనా కూడా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాల్సిన అవసరం ఉంది. పాటించని టైంలో ఈ ఎమర్జెన్సీని విధిస్తారు. సో ఇవి కొన్ని కారణాలు. అయితే మరొక కారణం వచ్చేసి ఏ రాష్ట్రంలో అయితే ప్రభుత్వాలు తరచుగా కూలిపోతూ ఉంటాయో ఆ రాష్ట్రంలో కూడా ప్రెసిడెంట్ రూల్ అనేది ఇంపోజ్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రెసిడెంట్స్ రూల్ని ఇంపోజ్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది అంటే ప్రెసిడెంట్కి ఉంటుంది. సో ఏ రాష్ట్రంలో అయితే ఈ ఎమర్జెన్సీ విధించాల్సినటువంటి అవసరం ఉందో ఆ రాష్ట్రంలోని గవర్నర్ ప్రెసిడెంట్కి సిఫార్సు చేయాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి టైంలో ప్రెసిడెంట్ దీన్ని ఇంపోజ్ చేయడం జరుగుతుంది. అయితే కాన్స్టిట్యూషన్ ప్రకారంగా గవర్నర్ సిఫార్సు అనేది మ్యాండేటరీ కాదు. గవర్నర్ సిఫార్సు లేకపోయినా ప్రెసిడెంట్ ఎమర్జెన్సీని ఇంపోజ్ చేయొచ్చు. ఈ ఆర్టికల్ 356ని కానీ విధిస్తే ఎంతకాలం పాటు ఇది అమల్లో ఉంటుంది అంటే 6 నెలల పాటు ఇది అమల్లో ఉంటుంది. ఒకవేళ ఇంకా ఆ రాష్ట్రంలో సిచ్యువేషన్ నార్మలైజ్ అవ్వకపోతే మరొక 6 నెలల పాటు దీన్ని పొడిగించే అవకాశం కూడా ఉంటుంది. అప్పటికి నార్మలైజ్ అవ్వకపోతే మరొక 6 నెలలు కూడా పొడిగించే అవకాశం ఉంది. ఇలా ఎంతకాలం అని అడిగినట్టయితే 3 years వరకు కూడా దీన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది. సో ఒకవేళ 3 years కంటే కూడా ఇది ఎక్సీడ్ అయింది అని అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే గతంలో ఇంకెక్కడ కూడా ఇలాంటి ఎక్స్టెన్షన్ జరగలేదా అంటే పంజాబ్ రాష్ట్రంలో జరిగింది అత్యధికంగా ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయడం. అదేవిధంగా ప్రస్తుత పరిస్థితుల్లో చూసుకుంటే అత్యధికంగా ప్రెసిడెంట్స్ రూల్ని ఇంపోజ్ చేయబడిన రాష్ట్రం ఏదైనా ఉంది అంటే మణిపూర్. 11 సార్లు ఈ ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేయడం జరిగింది. సో సెకండ్ ప్లేస్లో యూపీ ఉంది 10 times. సో ఈ ప్రెసిడెంట్ రూల్, రాష్ట్రపతి పాలన అనేది ప్రెసిడెంట్ ఇంపోజ్ చేసిన తర్వాత పార్లమెంట్లోని ఉభయ సభలు దీనికి ఆమోదం తెలపాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్లోని ఉభయ సభలు దీనికి ఆమోదం తెలపాల్సిన అవసరం ఉంది. ఎలా అని అంటే ఒకవేళ ఎమర్జెన్సీ అనేది డిక్లేర్ చేసిన తర్వాత వితిన్ 60 daysలో పార్లమెంట్ దీన్ని ఆమోదించాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఈ ఎమర్జెన్సీ అనేది ఆ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అయితే ప్రెసిడెంట్ ఈ కార్యనిర్వహణ విధి విధానాలన్నీ కూడా ప్రెసిడెంట్ కంట్రోల్లో ఉండడం జరుగుతుంది. వాటిని గవర్నర్ ద్వారా, రాష్ట్ర గవర్నర్ ద్వారా ప్రెసిడెంట్ వాటిని ఇంప్లిమెంట్ చేయించడం జరుగుతుంది. సో ఇప్పుడు మన కరెంట్ ఇష్యూస్కి వస్తే మణిపూర్లో ఆగస్టు 13 నుంచి ఈ ఎమర్జెన్సీ అమల్లోకి రానుంది. ఈ ఎమర్జెన్సీ ఎప్పటి వరకు ఉంటుంది అంటే ఫిబ్రవరి 13, 2026 వరకు ఇది అమల్లో ఉంటుంది. అయితే దీన్ని ఈ మధ్యకాలంలో పార్లమెంట్లో మన కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి సభ ఆమోదం తెలిపింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఈ కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింత ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.